ఉంటారు. మాకు గురువు ఆశ్రయ తీసుకునేటప్పుడు గురువు ఆశ్రయ తీసుకుంటానికి ఉన్నప్పుడు ఏం చేసేవారంటే ఆ కొంతమంది ఇక్కడేమో మాతాజీస్ కి ప్రభుజీస్ కి అనమాట. అయితే ఇవాళ సరే నేను ప్రసన్న మాతాజీ, అరుణకుమారి మాతాజీ, కృష్ణకుమారి మాతాజీ మేము నలుగురం అనమాట. సో ఈ ఎక్కువ మంది ఉంటే గనక అట్లా బడ్డీస్ పెడతారు. అయితే అరుణకుమారి మాతాజీ, కృష్ణకుమారి మాతాజీ వాళ్ళిద్దరు ఒక బడ్డీ సిస్టమ్. నేను ప్రసన్న మాతాజీ బడ్డీ సిస్టమ్. అంటే ఆ రోజు నేను ఏం చెప్పాను, ఏం చదివాను, ఆ, ఏం చేశాను, ఎన్నింటి ఎన్నింటికి లేస్తాం అవన్నీ ఉంటాయి కదా. నేను ప్రసన్న మాతాజీకి నేను పెట్టాలన్నమాట. నేను ఇవాళ భగవద్గీతలో పలానా శ్లోకం చదివాను. ఆ శ్లోకంలో నేనేం చదివానో నాకేం అర్థమైంది. సో భాగవతం క్లాస్ అటెండ్ అయ్యాను. ఆ భాగవతం క్లాస్ లో నేను ఏ శ్లోకం గురించి నేను తెలుసుకున్నాను, అందులో నాకేం అర్థమైంది అది నేను రాస్తానన్నమాట మాతాజీ. అంటే వాట్సాప్ అవన్నీ ఉన్నాయి కదా, సో వాట్సాప్ లో రాయడం అన్నమాట. సో వారానికి ఒకసారి ఇట్లా అంతా షేర్ చేసుకుంటూ ఉంటాము. అక్కడ నాకు ఏదన్నా అర్థం కాలేదనుకోండి, అక్కడ నేను స్టార్ పెట్టుకొని అది నేను చేసేదాన్ని. స్టార్ పెట్టి నేనేం చేశాను అనుకోని, మాతాజీ ఐ డి నాట్ అండర్స్టాండ్ దిస్ పాయింట్, సో అని చెప్పేది రాసేదాన్ని అనమాట. అయితే అది చూసిన తర్వాత ఆ మాతాజీ ఏం చేసిందంటే, మా శిక్ష గురువులు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, ఆవిడకి శిక్ష గురువు వేరే ఉన్నారు, మాకు వేరే ఉన్నారు. సో వాళ్ళని అడుగుతాం, లేదంటే మా యాత్రా లీడర్ని అడిగేది అనమాట. మా యాత్రా లీడర్ని అడిగినప్పుడు ఆయన మెసేజ్ పెడతారనమాట. మెసేజ్ పెడితే ఆయనకి మాకు ఎవ్రీ మండే రాత్రి అంటే 7:30కి, మస్కట్ టైం 7:30, ఆ 7:30 8కి మాకు భాగవతం క్లాస్ చెప్తారు ఎప్పుడు మా యాత్ర లీడర్. అందులో మాకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఒకళ్ళకొకళ్ళు ఇట్లా వచ్చినవి అక్కడ ప్రభుకి వస్తాయి కదా, ఆయన ఫస్ట్ డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు అనమాట. డౌట్స్ క్లియర్ చేసి ఆ రోజు క్లాస్ తీసుకునేవాళ్ళు. అలాగే ప్రతి శుక్రవారం అందరికి హాలిడే ఉంటుంది కదా, శుక్రవారం అందరం కంబైన్డ్ గా కూర్చొని చాంటింగ్ చేసేవాళ్ళం. ఒక 1 అవర్ చాంటింగ్ చేస్తాం. 1 అవర్ చాంటింగ్ చేస్తే ఏంటంటే వీడియోలు ఆన్ చేసుకొని చాంటింగ్ చేస్తూ ఉంటాము. కొంతమంది అయితే కూర్చొని చేస్తూ ఉంటారు. మేము లేడీస్ అంతా కాస్త ప్రసాదము అవి చేసుకోవాలి కదా, అవి చేసుకుంటూ మధ్యలో వచ్చి కూర్చొని మనం చేస్తాం. సో 1 అవర్ అలా అయిపోయాక అంటే ఇన్ని రౌండ్స్ అని ఉంటుందన్నమాట లెక్క. ఇప్పుడు గురు మహారాజ్ కోసం ఆరోగ్యం కోసం అనుకోండి, 1000 రౌండ్స్. 1000 రౌండ్స్ ఒకళ్ళు చేయలేరు కదా, మరి బోల్ 1000 రౌండ్స్ ఒకళ్ళు చేయలేరు కదా. అందుకని ఏం చేస్తామంటే 10 మంది కూర్చొని 10 రౌండ్స్, లేకపోతే 20 మంది కూర్చొని అందరూ ఒక 5 రౌండ్స్ అట్లాగా చేస్తూ, అలాగే ఇన్ని అని చెప్పేసి లెక్క పెట్టుకుంటాం అనమాట. లెక్క పెట్టుకొని ఎవరెవరు ఎన్ని రౌండ్స్ రాసారో అక్కడ చాట్ లో పెట్టేస్తాం. చాట్ లో పెట్టేస్తే ఓకే ఇన్ని రౌండ్స్ ఉన్నాయి అనేసి ఆ టైం కి ఆ రౌండ్స్ అయిపోయింది. సో అవి జేపీఎస్ యాప్ అని ఉంది, ఆ జేపీఎస్ యాప్ లో అప్లోడ్ చేస్తారన్నమాట. ఇదిగో గురు మహారాజ్ కోసం అని చెప్పేసి ఇవాళ మేము మధురాతేష్ యాత్ర నుంచి 1000 రౌండ్స్ మేము చేసాం. 5 సార్లు నరసింహ కవచం చదివాం, ఇది చేసాము అని చెప్పేసి పెడతాం అన్నమాట. తులసి పరిక్రమ 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది 10 రౌండ్స్ చేశారండి. ఎన్ని అవుతాయి? 10 10 100 అవుతాయి. సో 100 రౌండ్స్ చేశారని అట్లా పెడతాం అన్నమాట. అంటే యాత్ర లీడర్ పెట్టేస్తారు మా మధురాదేశ్ నుంచి ఇట్లా. సో ఇట్లాగే ఏంటంటే మనం ఒకళ్ళకొకళ్ళు ఈ బడ్డీ సిస్టమ్, నేను ఇప్పుడు చెప్పాను చూసారా మా చక్రపాణి సార్ అని చెప్పి చెప్పారని, ఇప్పుడు బడ్డీ సిస్టమ్ అని మనం ఇక్కడ ఇందులో పెట్టుకున్నాం, కానీ అప్పుడే చెప్పారనమాట. మేము 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నప్పుడే మా సార్ చెప్పారు. అయితే ఎట్లా ఇచ్చేవాళ్ళంటే ఒక టాపిక్, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉందనుకోండి, అసైన్మెంట్ యూనిట్ టెస్ట్లు కూడా ఉండేవి మనకి. సో ఆ అసైన్మెంట్లు యూనిట్ టెస్ట్లను వదిలేసి లెసన్ ఉండేవి. అదే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఉంటాయి కదా, అప్పుడు రివిజన్ ఉంటూ ఉండేది. రివిజన్ ఉంటే ఏంటంటే వాళ్ళకి ఇచ్చేసారు అనమాట, ఇదిగో నువ్వు ఈ అమ్మాయిని ఇవాళ హిస్టరీలో ఇన్ని లెసన్స్ అడుగు. ఇప్పుడు 6 లెసన్స్ ఉన్నాయనుకోండి మొత్తం ఎగ్జామ్ కి, అయితే 2 లెసన్స్ 3 లెసన్స్ అడుగుమని చెప్పి ఆయనకి హిస్టరీ ఆ పిల్లాడికి ఇస్తాడనమాట. ఆ పిల్లాడు నన్ను ఆ హిస్టరీలో 3 లెసన్స్ లోంచి నన్ను క్వశ్చన్స్ అడుగు. నాకేమి ఇస్తారు, నువ్వు జోగ్రఫీలో ఆ అబ్బాయిని 3 లెసన్స్ అడుగు. అలాగా. సో అట్లాగనమాట. చరిత్ర, భౌగోళిక శాస్త్రం తెలుగులో మనకి అంటాం కదా, సో అట్లాగా. సో ఇట్లా అడగడం. ఒకవేళ రాలేదు చెప్పలేదు అనుకో, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారు. రాలేదు రేపు కూడా చూడు, రేపు కూడా రాలేదు అనుకో, వాళ్ళని డైరెక్ట్ గా సార్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. సార్ ఈ అమ్మాయికి రాలేదు, సార్ ఈ అబ్బాయికి రాలేదు, ఆన్సర్స్ చెప్పలేకపోయాడు. 10 క్వశ్చన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేకపోయినారు, సరేనా? అది ఆన్సర్ బుక్ లో సార్ ఇచ్చిన ఉందా ఆన్సర్, అది లేదా అని అట్లా అనమాట. అలా చెప్పిన తర్వాత చూసి, ఇప్పుడు ఎందుకు ఆన్సర్ చేయలేకపోయినారు మీరు, మీకు అర్థం కాలేదా, మీరు చదవలేకపోయినారా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అన్ని కనుక్కొని, ఒకవేళ అర్థం కాలేదనుకోండి వాళ్ళకి కూర్చోపెట్టి ప్రత్యేకంగా మా సార్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు.
నీకు ఇక్కడ అర్థం కాలేదమ్మా, ఇది ఇట్లాగా అని చెప్పి కూర్చోపెట్టి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. మిగతా వాళ్ళందరూ కూడా అది ఒక ఇప్పుడు చూడండి పార్టీస్ అట్లా అయితే కనుక ఒక రౌండ్ గా టేబుల్ వేసి 4, 5 కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఆఫీసులలో వాటిల్లో కూడా సాఫ్ట్వేర్ వాళ్ళవన్నీ కూడా అట్లాగే ఉంటాయి కదా. అట్లా అన్నమాట. 2 చైర్లు 3 చైర్లు అట్లా ఉంటాయి అనమాట. ఇట్లా 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 పెట్టి క్లాస్ అంతా అట్లా ఉంటుంది. చైర్స్ అన్ని అట్లా పెట్టుకుంటాం. ఒక హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండ్ చైర్ ఉంటుంది కదా, అట్లాంటి చైర్స్ ఉంది. అలా ఉండేవాళ్ళం. అలాగే మ్యాథ్స్ లో కూడా అంతే. మ్యాథ్స్ సార్ వచ్చి మాకు క్లాస్ చెప్పి వెళ్ళిపోయేవాడు. కానీ చక్రపాణి సార్ కూర్చొని మీకు ఈ ఈ బోర్డు మీద రాసేవన్నమాట. ఇవాళ ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెసన్ లో రివిజన్ చేస్తారనమాట. అందులో చాలా కష్టమైనవి, ఇప్పుడు అదే చెప్తాం మనం ఎప్పుడైనా సరే, కష్టమైనవి ముందు నేర్చేసుకుంటే ఈజీవి ఫాస్ట్ గా వచ్చేస్తుంది. అందుకని చాలా కష్టమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, బోర్డు మీద వేసేసేవాళ్ళు. ఇవి ఎవరు 5 నిమిషాల్లో కరెక్ట్ చేస్తారో వాళ్ళకి నేను పెన్ను గిఫ్ట్ ఇస్తాను. పెన్ను కోసం అన్నా కంపల్సరీగా ఫినిష్ చేసేవాళ్ళు. ప్రతిసారి వీళ్ళే తీసుకుంటారు, ఎన్ని పెన్నులు పెట్టుకునేవాడు అనమాట. ఎవరు ఫాస్ట్ గా చేస్తే వాళ్ళకి పెన్ ఇచ్చేసేవాడు మా సార్. సో అట్లా ఇట్లాగే ఆ బడ్డీ సిస్టమ్ నేను మా అందరికి స్టార్ట్ చేసుకున్నప్పుడు, నేను ఒక మాతాజీ ఉన్నారనమాట. మాకు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను మా చక్రపాణి సార్ గుర్తు చేస్తుంది. సార్ మాకు ఇట్లా చేసేవాళ్ళు కదా, వాళ్ళు చదువుకుంటూ ఉంటే. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అక్కడ పిల్లడికి రాకపోతే ఆన్సర్లు చెప్తారు. మాతాజీ మాతాజీ ఉన్నాం అనుకోండి, గర్ల్స్ ఉన్నాం అనుకోండి, వదిలేసేవే ప్లీజ్ అని అంటే నువ్వు వదిలేస్తాం కదా. అలా కాదు, బాయ్స్ అయితే అలా వదిలిపెట్టారు కదా. అందుకని అనమాట అట్లా చేసేవాడు మా సార్ అయితే. సో అట్లాగా మనం ఈ బడ్డీ సిస్టమ్ నేర్చుకుంటూ అలా తెలుసుకుంటే, ఏమన్నా ప్రాబ్లం ఏదన్నా ఉందనుకోండి ఒకళ్ళకొకళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. ఒకవేళ రాలేదనుకోండి, రాకపోతే మనం డైరెక్ట్ గా వెళ్ళడము, ఆ మాతాజీకి తెలియకపోతే మన సీనియర్స్ ని కానీ వాళ్ళని కానీ అడిగి కనుక్కొని మనం అలా నేర్చుకోవడం అన్నమాట. అలా అయిన తర్వాత గురు ఆశ్రయ అయింది మా. సరేనా, ఏం బుక్ చదువుతున్నామో కంటిన్యూస్ గా. ఇప్పుడు నేను 8వ చాప్టర్ చదువుతున్నాను, మళ్ళీ వెనక్కి 7వ చాప్టర్కి వెళ్ళాను అనుకోండి, మాతాజీ ఎందుకు 7th చాప్టర్కి వెళ్ళారు, ఏం ప్రాబ్లం అయింది, మీరు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ముందుకెళ్ళాలి కదా. ఆ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సరేనా, ఒకవేళ నేను ఇవాళ పంపించలేదు, ఏం చదవలేదు అనుకోండి, నేను రీజన్ రాసేసి పెట్టేయాలి ముందే. మాతాజీ ఇవాళ హాలిడే కదా, అందరం కలిసి కృష్ణ టెంపుల్కి వెళ్ళాము, మస్కట్కి వెళ్ళాము, ఇక్కడ ఏదో రాస్తాం. లేకపోతే ఇంటికి ఏమన్నా గెస్ట్ వచ్చారనో ఏదో రాసి, ఇవాళ రాయలేకపోయాను, చదవలేకపోయినాను, 2 లైన్స్ చదివాను, ఆ చదివిన 2 లైన్స్ కూడా ఏం చదివాను రాయాలి. సరే, అట్లా ఉన్నాం అనుకోండి, ఒక సిస్టమాటిక్ వేలో ఉంటుంది అనమాట, ఏం అర్థమవుతుంది, ఏం రాలేదు అది. సో మీరు కూడా కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి పెట్టుకొని ఒక బడ్డీ సిస్టమ్ లాగా చేసుకోండి, చక్కగా చదువుకోండి. అంటే ఇప్పుడు చదువుకుంటుంది అంటే ఈ చదువుకోవడానికి వాటి కోసం భగవద్గీత స్టార్ట్ చేసుకోండి, ఇద్దరు ఉండండి. సరే, ఆ బడ్డీ సిస్టమ్ లో ఏంటంటే ఒకళ్ళు చదవండి, ఇద్దరు చదవండి. ఫస్ట్ చాప్టర్ జాబ్ చేశారనుకోండి, ప్రసన్న మాతాజీ చదవండి, నేను చదువు. సరేనా, ఏం చెప్తానంటే ఇవాళ మనం 10వ శ్లోకం వరకు చదువు, ఇద్దరం 10వ శ్లోకం వరకు చదువు. నేను 10వ శ్లోకం వరకు నేనేమి అబ్జర్వ్ చేశాను, నాకు ఏమి కొత్తగా అనిపించింది, నేను ఏం నేర్చుకున్నానో ఆ 10 శ్లోకాల్లో నేను మీకు రాసి పంపిస్తాను. మీరేం నేర్చుకున్నారు నాకు రాసి పంపిస్తారు. నాకు మీరు రాసింది అర్థం కాలేదనుకోండి, నేను మిమ్మల్ని అడుగుతాను, ప్రసన్న మాతాజీ మీరు ఇక్కడ రాశారు నాకు అర్థం కాలేదు, చెప్పండి కొంచెం, మీరు అలా ఎలా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అందరి మైండ్ ఒకేలాగా ఉండదు కదా. అలా అన్నమాట. శ్లోకాలు చదవాలనుకోండి, నేను ఇవాళ 3 శ్లోకాలు చదువుతాను, బై హార్ట్ చేస్తాను. 108 శ్లోకాల్లో 3 శ్లోకాలు. అయితే 3 శ్లోకాలు వద్దు, 2 శ్లోకాలు అంటే ఓకే, 2 శ్లోకాలు నేర్చుకుంది. ఒక వారం వరకు 2 శ్లోకాలు. ఆ 2 నేను ఫోన్ చేసినప్పుడు వీడియో ఆన్ చేసుకొని నేను మీకు బై హార్ట్ చేసి నేను చెప్తాను అనమాట. అలాగే ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు నిద్ర లేపడం. పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేవాలి కదా, మన ఇద్దరం బడ్డీ ఫ్రెండ్స్. అయితే ఏం చేస్తారు, మీరు ఒక రోజు లేపాలి. అయితే ఆ టీమ్ లో ఏంటంటే ఇందాక మనం నలుగురం ఉన్నాం కదా, అరుణకుమారి మాతాజీ, కృష్ణకుమారి మాతాజీ, ప్రసన్న మాతాజీ, నేను నలుగురం ఉన్నాం. ఫస్ట్ రోజు నేను లేపుతాను అనమాట, ప్రసన్న మాతాజీని లేపుతా. లేపడం ఎట్లాగా, వచ్చి లేపడం కాదు, ఫోన్ ఉంటుందా, ఫోన్ కరెక్ట్ గా 4 అయ్యేటప్పటికి నేను మీకు కాల్ చేస్తాను. కాల్ చేస్తే మీరేం చేస్తారు, మీరు వెంటనే అరుణకుమారి మాతాజీకి చేస్తారు. అరుణకుమారి మాతాజీ వెంటనే ఫోన్ చేసి మాట్లాడడం కాదు, రింగ్ ఇవ్వడం అంతే. సరేనా, అరుణకుమారి మాతాజీ ఏం చేస్తారు, కృష్ణకుమారి మాతాజీకి ఫోన్ రింగ్ ఇస్తారు, ఫినిష్. అంటే అందరూ లేచారనమాట. సరేనా, ఇప్పుడు అరుణకుమారి మాతాజీ లేచారని ఎవరికి తెలుస్తుంది, కృష్ణకుమారి మాతాజీ. నేను లేచానని ఎవరికి తెలుస్తుంది, మీ ప్రసన్న మాతాజీ. ప్రసన్న మాతాజీ కరెక్ట్ టైంకి లేచారని అరుణకుమారి మాతాజీకి తెలుస్తుంది. రెండో రోజు ఫస్ట్ ప్రసన్న మాతాజీ అరుణకుమారి మాతాజీకి చేస్తారు. అంటే మీరే ఫస్ట్ లేవాలన్నమాట. మీరు లేచి ఆవిడకి లేపుతారు,
ఆవిడకి తెలుస్తుంది 4 అయింది, ప్రసన్న మాతాజీ లేచారు, అరుణకుమారి మాతాజీ కృష్ణకుమారి మాతాజీ చేస్తారు, ఆవిడకి తెలుస్తుంది అరుణ మాతాజీ లేచారని. కృష్ణకుమారి మాతాజీ నాకు చేస్తారు, ఆవిడకి తెలుస్తుంది, తర్వాత నేను మళ్ళీ మీకు చేస్తా ఇన్ రిటర్న్. అది చెప్పడం ఏంటంటే నేను కూడా లేచాను అని చెప్పడం అన్నమాట. సో అలా చేసిన తర్వాత అందరూ చాంటింగ్ చేస్తారు, మంగళారతి చేసుకుంటారు. మంగళారతి అయిపోయిన తర్వాత మళ్ళీ రింగ్ ఇవ్వాలి. అయితే నాది మంగళారతి అయిపోయిందని మాకైతే ఫొటోస్ కూడా పెట్టేవాళ్ళం. అలా చేసుకుంటే ఏంటంటే ఎవరు చూసారులే, రింగ్ ఇవ్వడమే కదా, రింగ్ ఇచ్చేసేసి పడుకొని నిద్రపోదాం మళ్ళీ. అలా కాదనమాట. సో అలా ఒక పద్ధతి ఏంటంటే మనం ఒక డిసిప్లిన్ వేకి వచ్చే వరకు మనం అలా చేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం ఆపమన్నా ఆపం. 4 గంటలకి లేచేస్తాము, చాంటింగ్ చేసుకుంటాము, ఆ మంగళారతి చేసేస్తాం, అలా చేస్తాం. అదనమాట పద్ధతి. ఓకే, అలా చేసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది. కానీ ఒక టైం పెట్టుకోవాలి. ఇప్పుడు 4 అంటారా, అందరికీ ఓకే కదా 4 గంటలకి? 4 గంటలకు లేదు, లేదు మాతాజీ నేను చాలా లేట్ అయిపోతుంది, మా పిల్లలు వచ్చి చేసి 5ంటికి లేద్దాం. సో 5ంటికి లేవండి, 5ంటికి లేచి రింగ్ ఇస్తాం. అందరం అదే మాట మీద ఉంది. మీరు 4ంటికి లేస్తారా, లేచి మీరు చాంటింగ్ చేసుకోండి. కానీ మళ్ళీ కలిసి చేసేటప్పుడు ఏంటంటే 5 గంటలకి మీరు రింగ్ ఇచ్చా, మీరు వెంటనే చూసుకొని మళ్ళీ ఆవిడకి రింగ్ ఇవ్వడం, అలా అనమాట. ఒకవేళ మీరు ఇవ్వడం మిస్ అయినారనుకోండి, మీరు నిద్ర లేవలేదన్నమాట. అప్పుడు మాతాజీ పసిగట్టేసేసి ఇదిగో మిగతా వాళ్ళందరికీ గ్రూప్ లో పెట్టేస్తారు, ఇదిగో ఇవాళ ప్రసన్న మాతాజీ లేవలేదు, ఎందుకంటే నాకు రింగ్ ఇవ్వలేదు కాబట్టి. సరేనా? అది అది బాగుంటుంది, చేసుకోవడానికి బాగుంటుంది. నలుగురం ఒక ఇదిలో ఉంటాము. మళ్ళీ ఎక్కువ మంది ఉండకూడదు. ఎక్కువ మంది అయ్యేటప్పటికి కొంచెం అన్ని ఇవే కలతలు ఇవన్నీ వచ్చేస్తాయి. చక్కగా నలుగురు ఈ బడ్డీ సిస్టమ్ లో చదువుకునే దానిలో ఇద్దరిద్దరు అన్న, వీలైతే ముగ్గురు, అంతే, అందుకంటే ఎక్కువ. ఓకే, అది. ఓకే మాతాజీ, ఆ మీరు మంగళాచరణ చేస్తూ ఉండండి, నేను షేర్ చేస్తే లోపల. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ మాతాజీ. నేను చెప్పేవేమన్నా మీకు పనికి వస్తాయి అంటే కనుక ఫాలో అవ్వండి. పనికి వస్తాయి మాతాజీ, 100%. అట్లా చేస్తే మంచి ఈజీగా అర్థమవుతుంది కదా. అలా మేము అలా చేస్తే మనం చెయ్యకపోతే ఇంకొకళ్ళని చూసి సిగ్గుపడేనా నేర్చుకుంటున్నాం. మరి అట్లా మాట వద్దులేండి. కరెక్ట్ అది కూడా కరెక్ట్ మాతాజీ. మనం ఒక్కొక్కసారి చెయ్యకపోతే అవతల వాళ్ళని చూసి అరే వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు చేస్తున్నారు, మనం చేయలేకపోతే సిగ్గుపడి నేర్చుకుంటాం. అది కూడా ఉంటుంది. ఏంటంటే అలా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక ఎంతూసియాజం అన్నమాట, ఉత్సాహం పెరుగుతుంది మనలో. ఇంకేంటంటే అరే నాకంటే మాతాజీ ఈ వారం ఆవిడ ఇచ్చేసారు కదా, నా టర్న్ వచ్చింది, నేను ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ టైంకి లేచి మాతాజీని లేపేయాలి. సరేనా? అలా ఉంటుంది. ఇంకా ఏంటంటే అదొక చక్కగా ఆటలాగా ఉంటుంది అనమాట. పిల్లలు చదువుకుంటూ ఆడుకునేటట్టుగా ఎలా నేర్పిస్తారు కదా ప్లే స్కూల్స్ లో, అలాగా మనం అలాగా ఎంజాయ్ చేస్తూ మనం భక్తి చేస్తూ చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు అనమాట. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి సపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం. శ్రీ గురూన్ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సగగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నాకు ఈ రోజు అవకాశం కొరకే ఎదురు చూసినన్ని వాళ్ళ చౌరాష్టకం పెట్టరా మాతాజీ? మీరు పాడరా? నేనా పాడనా? చౌరాష్టకం పాడనా? మా అమ్మాయి బాబా, నేను నిన్న అడిగాను మా అమ్మాయిని పాడమ్మా రికార్డ్ చేసి పెడతా అని, అది మర్చిపోయినట్టు. మీరు కూడా పాడుతుంటారా? నెక్స్ట్ వీక్ నుంచి మనం వారం అంతా పెట్టుకుందాము. రోజు ఒక Okay. కళ్ళు పాడండి. ఓకే. మాతాజీ మీనింగ్ దొరుకుతుందా పీడిఎఫ్? ఆ, దొరుకుతుంది మాతాజీ. మాతాజీ ఈ రోజు నుండి మీరు స్టార్ట్ చేయండి మాతాజీ పాడడము. మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ ఒక్కొక్క శ్లోకాన్ని. మీనింగ్ మీకు ఈ శ్లోకం తెలుసా? గోవర్ధనాధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం గోవర్ధనధరం వందే నవఘన. మాతాజీ ఇది కూడా ఉంది రెండోది. వందే నవఘన శ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం దేవం శారదం పురుషోత్తమం. అది షేర్ చేయలేదు మాతాజీ. చేస్తా నేను మన ఈ గ్రూప్ లోనే షేర్ చేస్తాను. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. ఒకసారి బ్రహ్మదేవుని స్థుతి కూడా ట్యూన్ కొంచెము ప్రాబ్లం అవుతుంది సార్. బ్రహ్మదేవుని స్థుతి కూడా ఒకసారి పాడి చూపియరా? బ్రహ్మ ప్రేయర్సా 10th కంటనా? ఇవాళ పురుషోత్తం ప్రేయర్స్ లో ఉంటుంది చూడండి. ఓకే మాతాజీ, నేను ట్రై చేస్తాను. అవి 2 శ్లోకాస్ చెప్పండి మాతాజీ. బ్రహ్మస్థుతి ఇవి కూడా బ్రహ్మ ప్రేయర్సా? అలాగే. సో చౌరాష్టకం చెప్పుకుందాం ఫస్ట్. ఇవాళ చదువుకుందాము. నేనైతే ముందు 18th చాప్టర్ ఫినిష్ చేసాలనుకున్నాను. సరే చౌరాష్టకం చెప్తాను, తర్వాత రేపటి నుంచి రోజు పాడండి అందరూ. వ్రజ ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాం చదుకోల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్రీరాధికాయా హృదయస్థచౌరం నవాంబుధ శ్యామలా కాంతి చౌరం పాదాశ్రితానాం చ సమస్తచౌరం చౌరాగ్రగణ్యం దోషం నమామి. ఆకించనే కృత్య పాదాశ్రితం యా కరోతి భిక్షుం హరిగేహహీనం కేనాప్యహో భీషణ చౌరయే దృష్టాశ్రుతో వా న జాగత్రయేపి యాదీయనామాపి హారత్యశేషం గిరిప్రసారానాపి పాపరాసి ఆశ్చర్యరూపో నను చౌరయే దృష్టాశ్రుతో వా న మాయా కదాపి ధానం చ మానం చ కార్యేంద్రియాణి ప్రాణశ్చ హృత్వా మమ సర్వమేవ పాలయసే పుత్రద్యుక్తో చౌరా త్వం భక్తిధామ్నాసి మాయా నిరో చిన్నసి ఘోరం యమాపాశబంధం భిన్నసి భీమ తవ పాశబంధం
చిన్నసి సర్వస్య సామస్తబంధం నైవాత్మనో భక్త కృతం సుబంధం మన్మానసే తామసారాశి ఘోరే కారాగృహే దుఃఖమాయా నిబద్ధో లాభస్వహే చౌరహారే చిరాయ స్వచౌర్యదోషాచితామేవ దంతం कारागृहे वस सदा हृदये मदीये मद्भक्तिपाशा दृढबन्धना निश्चल सन् त्वां कृष्ण हे प्रलयकोटिशतान्तरेऽपि सर्वस्वचौरा हृदयान् विमोचयामि व्रजे प्रसीदं नवनीतचौरं गोपाङ्गनानां च दुकोलचूरम्. ఓకే, దీని మీనింగ్ విడిగా నా దగ్గర లేదు, నేను చూస్తాను. చూసి అంటే ఎక్కడ ఉందో మరి చూడాలి, చూసి చెప్తాను నేను మీకు. మనకి ఈ థర్స్డే ఫ్రైడే మాతాజీ నన్ను చెప్పమంటారా మాతాజీ? నా దగ్గర ఉంది. ఉందా? చదవండి. ఈ థర్స్డే చదవనా? ఫ్రైడే మనకి శ్రేయస్ ప్రభు, మన రిషికేష్ ప్రభు చౌరాష్టకం 4 వర్సెస్ ఒక రోజు, 4 వర్సెస్ ఒక రోజు క్లాస్ తీసుకుంటున్నారు. ఇవాళ మంగళవారం కదా, బుధవారం కాక గురువారం తీసుకుంటారు. జూన్ లో, సార్ జూన్ లో తీసుకుంటారు, అప్పుడు జాయిన్ అవ్వండి. అప్పుడు లింక్ మాతాజీ పంపండి మీ దగ్గర మాతాజీ మన గ్రూప్ లో. లింక్ పంపిస్తాను, చెప్తాను కూడా మీకు, డేట్స్ కూడా చెప్తాను. ఓకే ప్రభు తీసుకుంటానన్నారు. ఇది చదవండి చదవమంటారా మాతాజీ, మాతాజీ? చదవండి. 1. వరజలో వెన్న దొంగగా గోపికల వస్త్రాలు దొంగిలించగా భక్తుల పాపాలు దొంగిలిస్తాడు. ఆయన నా మనస్సులో ఉండాలి. దొంగల్లో అగ్రగణ్యుణ్ణి నమస్కరిస్తున్నాను. అనేక జన్మల నుండి సంపాదించిన పాపాలు దొంగిలించేవాడు. 2. రాధ హృదయాన్ని దొంగిలించే తాజా వర్గపు మేఘం చీకంతిని వారి పాపాలు బాధలు దొంగిలించే అగ్ర దొంగకు నా నమస్కారములు. తనకు లొంగిపోయిన భక్తులను దరిద్రులుగా, నిరాశ్రయులుగా, బిచ్చగాళ్లుగా మారుస్తాడు. ఇంత భయంకరమైన దొంగను 3 లోకాల్లో చూడలేదు, వినలేదు. ఆయన నామాన్ని ఉచ్చరించగానే పాపాల పర్వతం ప్రక్షాళనవుతుంది. అంతటి ఆశ్చర్యకరమైన అద్భుతమైన దొంగకు ఎక్కడా చూడలేదు, దొంగను వినలేదు. ఓ దొంగ, నా సంపదను, నా గౌరవాన్ని, నా ఇంద్రియాల్ని, నా జీవితాన్ని, నా సమస్తాన్ని దొంగిలించి ఎక్కడికి పారిపోగలవు? నా భక్తి అనే తాడుతో నిన్ను పట్టుకున్నాను. నీవు యమరాజు అనే భయంకరమైన పాశాన్ని తెంచుకున్నచో భౌతిక ఉనికి అనే భయంకరమైన పాశాన్ని తెంచుకున్నాను. ప్రతి ఒక్కరి భౌతిక చందనాన్ని రాసుకున్నాను. కానీ నీ సొంత ప్రేమ గల భక్తులు వేసిన ముడిని తెంచుకోలేకపోతున్నావు. నా సర్వస్వాన్ని దొంగిలించేవాడా, ఓ దొంగ, ఈ రోజులు నేను నిన్ను నా హృదయంలోనే దుర్భరమైన జైల్లో బంధించాను. అది నా అజ్ఞానం అనే భయంకరమైన చీకటి కారణంగా చాలా భయంకరమైనది. మరియు చాలా కాలం అక్కడే ఉండి నా దొంగతన నేరాలకు తగిన శిక్షను అనుభవిస్తావు. నీ దొంగతన నేరాలకి. ఓ కృష్ణ, నా సర్వస్వాన్ని దొంగిలించు. నా భక్తి అనే ఉత్సు ఎప్పటికీ బిగుతుగా ఉంటుంది. కాబట్టి నువ్వు నా హృదయం అనే జైల్లో నివసిస్తావు. ఎందుకంటే నేను నిన్ను లక్షలాది యుగాలైనా విడుదల చేయను. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు ఒక కళ్ళు చదవండి. నేను ఇవాళ పర్మిషన్ తీసుకుంటాను, ఎందుకంటే మనం గోవర్ధన్ ప్రభుని వీలైతే మనం రోజు పెడదాం. నేను జాయిన్ అవ్వలేకపోవచ్చు, మనకు పంపపాల్ మాతాజీ ఉన్నారు, చక్కగా మీరు చదవండి. ఎందుకంటే కొంచెం వీలు కాదు నాకు అనుకుంటున్నాను, చూస్తా. ఒకవేళ వీలైతే గనక బ్రహ్మ ప్రేయర్స్ 40 శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ 40 శ్లోకాల్లో కొన్నైనా మీనింగ్ అన్న చెప్తాను, సరేనా? నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఎక్కడి వరకు వచ్చాం చూస్తుందా ఎవరికన్నా?
ఎక్కడ వరకు వచ్చాం నిన్న? 18 చాప్టర్ 20వ శ్లోకం వరకు నేను ఉన్నాను. 55 శ్లోకం నుంచి చెప్పారు మాతాజీ నిన్న. 55. ఉమ్. నిన్న భక్తియుక్త సేవ దాని గురించి చెప్పారు మాతాజీ. అంటే భగవంతుని చేరుకోవాలంటే సంపూర్ణ శరణాగతి అయ్యి చేరుకోవడం కోసం అని అది చెప్పారు. ముక్తులు ఎన్ని రకాల ముక్తులు అవి చెప్పుకున్నాము. వాటిలో 55 వరకు చెప్పాను. తర్వాత ఇంకా ఏం చెప్పాను నేను? కృష్ణ చైతన్యంలో మనం ఎలాంటి కర్మలు చేస్తాము అని అన్నమాట. అవి మనం అది 56 నుంచి 59 వరకు ఉన్నాయి. అంటే ప్యూర్ డివోషనల్ సర్వీస్ అంటే ఏంటి అని 56 శ్లోకంలో మద పాదాశ్రయ అని అంటారు. అంటే శుద్ధ భక్తుడు కాల పరిమితి అన్నమాట. అంటే నేను ఇన్ని గంటలు చేస్తాను, ఇన్ని గంటలు చేస్తానని ఉండదుట. వాళ్ళు 24 గంటలు కృష్ణ చైతన్యంలో ఉంటారు కాబట్టి 24 గంటలు వాళ్ళు భగవంతుని సేవ చేస్తూ ఉంటారట. అలా ఉంటారు అని చెప్పేసి తర్వాత కృష్ణ దాసులుగా ఉండి ఉంటారు వాళ్ళందరూ అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తూనే ఉంటారనమాట. అవి బ్రేక్ చేయరంట. సో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అంటే నాకు ఇక్కడ ఒక స్టోరీ గుర్తొచ్చింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. భగవంతుని భక్తులం అంటే మనకి గర్వం ఉండొచ్చుట. సరేనా? మనము వేరే భౌతికమైన విషయాల పట్ల నేను ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నాను అనుకోండి, వాటి మీద నాకు గర్వం ఉండకూడదు. వాటి మీద కానీ నా పొజిషన్ ని చూసుకొని కానీ లేకపోతే నా స్టేటస్ ని చూసుకొని ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకొని వాటన్నిటిని చూసుకొని నేను గర్వంగా ఉండకూడదట. నేను భగవంతుడి భక్తుడిని అని గర్వం ఉండొచ్చు అన్నమాట. అలా ఉంది కాబట్టి నేను వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాను అలా అని అనుకోకూడదు అనమాట. ఒకసారి ఒక భక్తుడు ఏం చేస్తాడటంటే మనకి జన్మాష్టమి, రాధాష్టమి అవన్నీ వస్తాయి. అన్నిట్లో కంటే జన్మాష్టమి చాలా ఎక్కువ మనం చేస్తాం కదా. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం మొత్తము ఫాస్టింగ్ ఉంటాం. కొంతమంది నిర్జలా ఉంటారు. అప్పుడు సేవ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కృష్ణాష్టమి కాబట్టి. తర్వాత నెక్స్ట్ రోజు మనం ప్రసాదం తీసుకుంటాము. ఆ రోజు ఏకాదశి ప్రసాదం తీసుకుంటాం. అయితే ఏం చేస్తాడట ఒక భక్తుడు చాలా మొత్తం సేవలో నిమగ్నం అయిపోయి ఉండి పడుకుంటాడనమాట. రాత్రి పడుకునేటప్పటికి మంచి నిద్ర పడుతుందట. పొద్దున్నే వాళ్ళు ఏంటి బ్రహ్మచారులు వాళ్ళందరూ ఏం చేస్తారు? పొద్దున్నే లేచేస్తారు కదా. 3:30, 4 గంటలకల్లా లేచేస్తారు. అయితే 4 గంటలకల్లా అలా లేచేద్దాము అని నిద్ర లేవలేడు అనమాట. అలాగే పడుకొని ఉంటే ఒక ఆవిడ వచ్చి ఏంటి ఇంకా పడుకున్నావు, లే అని లేపేస్తుందట. పిలిచి పేరు పెట్టి పిలిచి. అయితే అయ్యో నేను ఇంకా ఏంటి ఇలా పడుకున్నాను, ఇంకా అప్పుడే అసలు టైం అయిపోయింది. పడుకుందే పాపం 1 గంటకి అట్లా పడుకుంటాడు అనమాట. సేవ అంతా చేసేసి వచ్చి మంచి నిద్ర పట్టేస్తుంది కదా. లేచేసిన తర్వాత అనుకుంటాడు, అవును నాకు ఎవరి వాయిస్ వినిపించింది, ఎవరు లేచారని. సరే దబదబా స్నానం చేసేస్తాడు, మంగళారతికి వెళ్ళాడు, క్లాసులు విన్నాడు, అన్ని అయిపోయినాయి, వచ్చాడు, ప్రసాదం తీసుకున్నాడు. వచ్చి చదువుకోవడానికి కూర్చోగానే ఆ గుర్తొస్తుంది అనమాట. అవును నేను 1 గంటకు పడుకున్నాను, 3 గంటలే పడుకున్నాను, అంత మంచి నిద్ర పట్టేసింది, నన్ను ఎవరు లేపారు అని చెప్పేసి. అయితే ఒక ఆవిడ వస్తుందట. వచ్చి ఆలోచిస్తుంటే నేనే నిద్ర లేపింది అంటే ఎవరు తల్లి నువ్వు అని అంటే నేను మాయాదేవిని అని చెప్తుందట. అయితే నువ్వు మాయాదేవి అంటే కృష్ణ భక్తి చేస్తుంటే మమ్మల్ని కృష్ణుడికి దూరం తీసుకెళ్లాలి కదా. మాయాదేవి యొక్క డ్యూటీ ఏంటి? కృష్ణుడి భక్తి చేయకుండా దూరం తీసుకెళ్ళాలి. అయితే నువ్వు మరి అలా చేయాలి కదా. అలా చేయకుండా ఎందుకు మాకు నన్ను వచ్చి లేపేసేసి పొద్దున్నే మంగళారతికి పంపించేసావు, ఇది పంపించేసావు అంటే నేను నిన్ను అలా చేయలేదనుకో ఇప్పుడు నాకు పొద్దున్నే నిద్ర లేవలేదు. లేచిన తర్వాత నుంచి ఏమనుకుంటాను, ఎంత నిద్ర పట్టేసింది కదా అసలు. కృష్ణ సారీ కృష్ణ ఇవాళ నీ మంగళారతికి కృష్ణ ప్లీజ్ క్షమించు కృష్ణ, నెక్స్ట్ టైం నుంచి నేను అలా చేయను. అలా ఎన్నిసార్లు నేను పశ్చాత్తాపడుతూ కృష్ణకి సారీ చెప్పుకుంటా. అలా చెప్పుకుంటూ మళ్ళీ ఇంకొకసారి అలా అవ్వకుండా నేను జాగ్రత్త పడతాను. అయితే ఇన్నిసార్లు సారీ చెప్తే కృష్ణ ఏం చేస్తాడు? పాపం ఒక్కసారి అలసిపోయి పడుకున్నాడు కదా అని చెప్పేసి కృష్ణకి మన మీద ప్రేమ ఎక్కువైపోతుంది. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ మనం సారీ చెప్పామంటే వాళ్ళకి ఇంకా అయ్యో పోనీలే పర్వాలేదులే నెక్స్ట్ టైం చూద్దాము అని అంటారు కదా. అయితే ఇలా ఇన్నిసార్లు ప్రతి పని చేస్తూను కొన్ని రోజుల వరకు ఓకే వీలైతే మళ్ళీ నెక్స్ట్ జన్మాష్టమి వచ్చే వరకు సారీ చెప్తాంట మనం. నువ్వు అలా సారీ చెప్తే కృష్ణుడికి ఇంకా ప్రీతికరమైన వాడు అయిపోతావు కదా, అందుకనే నిన్ను లేపేశాను అని చెప్తుందట మాయాదేవి. కాబట్టి ఏంటంటే మనము మాయాదేవి కూడా భక్తుల్ని ఏంటంటే
చేస్తున్న పనికి దానికి మాయాదేవి వచ్చి వాళ్ళకి ఏమన్నా టెస్ట్ పెట్టాలన్నా చేయాలన్నా కూడా 1-4 సార్లు ఆలోచిస్తుందట. ఎలా అంటే ఆవిడ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది, కృష్ణ యొక్క కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో ఇట్లా ఏంటంటే ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ మనం హరే కృష్ణ ఉండాలి అని. మాతాజీ. చెప్పండి మాతాజీ. దీనికి ఎలా చెప్పారంటే, ఇతను నేను పొద్దున్నే లేస్తాను, ఇప్పటి వరకు ఎప్పుడు మిస్ అవ్వలేదు, పొద్దున్నే అవును చేస్తున్నాను అనే ఒక గర్వంతో ఉంటాడు అనమాట. ఆ అవును గర్వము తగ్గిపోద్ది ఇప్పుడు మిస్ అయితే. తగ్గిపోతుంది. అవును ఆ గర్వం తగ్గుద్ది అనేసి ఆమె లేపేసేసి ఆయన గర్వాన్ని అంతే అదే ఉంచుతుందని అని గర్వము విన్నాను. తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పశ్చాత్తాపం పడిపోతాడు కదా. ఉమ్. నేను ఇప్పటి వరకు మంగళారతి ఇది అటెండ్ అవ్వకుండా మిస్ అవ్వలేదు, నేను కాబట్టి కృష్ణ నువ్వు నన్ను క్షమించు, నెక్స్ట్ టైం ఇలా చేయను అని. సో ఆ గర్వం కూడా ఏంటంటే భగవంతుని భక్తులుగా ఉండొచ్చు. ఆ గర్వం ఎలా ఉండకూడదు అంటేను, నేను చేస్తున్నాను నువ్వు చేయట్లేదా, ప్రసన్న మాతాజీ మీరు మంగళారతి చేయరా, నేను చేస్తున్నాను రోజు, అట్లా ఉండకూడదు అన్నమాట. ఓకేనా. మనం చేస్తూ మేము భగవంతుడి భక్తులుగా ఉంటూ మనం చేస్తూ ఉండాలి, అలాగ ఉండాలి. ఆ గర్వం కూడా ఏంటంటే ఆ గర్వం ఉండడం మంచిదే, కాకపోతే ఆ గర్వం ఎక్కడి వరకు అంటేనో దాన్ని నిజమైన గర్వం అన్నమాట, ఇంకా దాటి వెళ్లకుండా ఉండడం అన్నమాట. అంటే ఇంకొకళ్ళని కించపరుస్తూ అవమానపరచడం. మాట్లాడటము, తక్కువ చేసి మాట్లాడడము, అలాంటివన్నీ చేయకుండా ఉండడం. సో ఇలాగ పశ్చాత్తాపానికి మించిన ఇది లేదు. అలాగే ఈ భక్తుడి దీన్ని కూడా చెప్తారన్నమాట. ఆ సో ఇట్లాగా మనం ఏంటంటే భక్తియుత సేవ అనేది చేస్తూ వెళ్తూ ఉంటాము అని చెప్తారు. తర్వాత 58th శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భగవంతుడి మీద వాళ్ళకి శ్రద్ధ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనం భక్తిలో ఆటంకాలు అధిగమించే శక్తి కూడా భగవంతుడు మనకి ఇస్తారట. సో కాబట్టి ఏంటంటే అదే చెప్తున్నారు 58th శ్లోకంలో చెప్తున్నారు, కానీ నా మాట వినక ఆ భావనతో గాక అహంకారంతో వర్తించవనుకో తప్పక నశించిపోతావు అని చెప్పి. అంటే నా భక్తుడిగా ఉంటూ నువ్వు అక్కడి వరకే ఉండు అహంకారం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా వేరేగా అంటే నేను ఇంత చేస్తున్నాను, నేనంత చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తారంటే, మనం చాంటింగ్ చేస్తున్నాం అనుకోండి, 16 మాలలు చెప్పారు మనకి, మనం 16 కంటే ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, ప్రకటించక్కర్లేదు ఎవరికి. నేను 20 చేస్తున్నాను తెలుసా, మీరు 4 చేస్తున్నారా, ఇంకా అక్కడే ఉన్నారా, ఇంకా ఎప్పుడు పైకి వస్తారు, చెయ్యండి చెయ్యండి, అట్లా కాదనమాట. సో మనం చెప్పేది ఇంకొకళ్ళు ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళు కూడా 16 చేసేటట్టుగా ఉండాలి తప్పించి ఆ మాటలతోటి వాళ్ళని ఇది చేస్తున్నట్టు కించపరుస్తున్నట్టు అట్లా ఉండకూడదు. ఇలా చెప్పేవన్నీ ఏంటంటే గర్వంతో, మిథ్యా గర్వం అనొచ్చు, ఇంకేమన్నా సరే. ఆ గర్వంలో ఉంటే గనక మనం నశించిపోతామని చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే మనము కృష్ణుని యొక్క భక్తులం కాబట్టి పక్క వాళ్ళు పాపం చేయలేకపోతుంటే వాళ్ళకి సహారాగా ఉండి కృష్ణ భక్తి అందించడము, వాళ్ళని హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడము అనేవి చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు 58th శ్లోకంలో అహంకారంతో ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. నిజమైన అహంకారం ఏంటంటే మనం కృష్ణ భక్తుడిగా ఉండడం అనేది. నేను కృష్ణ భక్తుడిని కాబట్టి నేను నువ్వు భక్తుడివి కాదు ఇట్లాగా అని చెప్పి అలా కూడా ఉండకూడదు అనమాట. ఒకవేళ కృష్ణుడు చెప్పినట్టుగా ఆయన నిర్దేశన వరకు మనము ఏంటంటే అర్జునుడికి చెప్తున్నారు, నువ్వు ఆ మిథ్యాహంకారంతో యుద్ధం చేయడానికి నిరాకరించావనుకో నువ్వు తప్పు మార్గాన్ని పట్టిన వాడు అవుతావు. కాబట్టి నీ స్వభావాన్ని అనుసరించి యుద్ధం చేస్తావా చెయ్యవా అనేది నువ్వు నిర్ణయించుకోమని యుద్ధం చేయమని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు కృష్ణ ఇన్ని చెప్పినా సరే తను ఏంటంటే అహంకారంతో, దాన్ని మిథ్యాహంకారం అంటున్నారు. ఆ అహంకారంతో నువ్వు యుద్ధం చేయను అని చెప్పేసి అంటే మాయలో పడి ఉండడం అన్నమాట. నేను యుద్ధం చేయను అన్నావు అనుకో అప్పుడు నువ్వు తప్పుదారిని పట్టిన వాడు అవుతావు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇదే శ్లోకం ఇక్కడ మనకి షేర్ చేశారు, చూద్దాం. చూడండి 58 శ్లోకంలో చెప్తున్నారు, నువ్వు అహంకారంతో ఉన్నావు అనుకో నశించిపోతావు. మచ్చిత్త సర్వ దుర్గాని శోషసి వినంక్షసి. చదవండి మాతాజీ. మాతాజీ చదవనా? చదవండి. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అతచ్చేత్వమహంకారాన్న శోష్యసి వినంక్షసి. కరెక్టేనా మాతాజీ? కరెక్ట్. హరే నెక్స్ట్ కృష్ణ. చదవండి. హరే కృష్ణ మాతాజీ.
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాతరిష్యసి అధ చేత్వమహంకారాన్ న శోష్యతి వినక్ష్యసి. హరే కృష్ణ. చదువుతారు చదవనా మాత? చదవండి. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ ఇష్యసి అత చేత్వమహంకారాన్న శోష్యసి వినక్ష్యసి. కరెక్టేనా మాతాజీ? కరెక్ట్. హరే కృష్ణ నెక్స్ట్ మాతాజీ. చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అత చేతమహంకారాన్న శ్రోషసి వినచ్చసి. హరే కృష్ణ మాతాజీ. తప్పు ఎత్తి చెప్పండి మాతాజీ. కరెక్ట్ మాతాజీ. కరెక్ట్. ఇంకెవరు చదువుతారు? చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అథ చేత్వమహంకారాన్న శ్రోష్యసి వినక్ష్యసి. హరే కృష్ణ మాతాజీ. హరే మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అద చేత్వమహంకారాన్ శోష్యసి వినజ్జస్యసి. హరే కృష్ణ మాతాజీ. చదవనా? హరే చదవండి. కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి అధ చేత్వా అహంకారాన్న శోషసి వినక్ష్యసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ చదవండి. మాతాజీ. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి అదచ్చేత్వమహంకారాన్ శోషసి వినశ్యసి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి అధ చేత్వామహంకారాన్న శోష్యసి వినక్ష్యసి. ఇంకెవరు చదువుతారు? అనువాదం చదివేయండి. చదవనా మాత? చదవండి. ప్రపాదకి జై. నీవు నా యందు చిత్తము గలవాడైనచో నా కృపచే బద్ధ జీవితపు ఆటంకములనన్నింటినీ అధిగమింపగలుగుదువు. కానీ నా మాట వెనక అట్టి భావనతో గాక అహంకారంతో వర్తించినచో తప్పక నశింతువు. కృష్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ? నా మీద చిత్తంతో నువ్వు అన్ని చేస్తూ ఉండు. నా భక్తి చేస్తూ ఉంటే నా మీద అంటే శ్రద్ధతోటి నమ్మకంతో చేస్తూ ఉంటే ఆ భౌతిక జీవితంలో వచ్చే ఆటంకాలన్నీ వాటంతటా అవే పోతూ ఉంటాయి. ఒకవేళ నా మాట వినలేకుండా నువ్వు అహంకారంతో ఉన్నావు అనుకో నశించిపోతావు అని చెప్తావు. చదవండి. భాష్యం చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సంపూర్ణ భావంలో ఉన్న వ్యక్తి తన జీవన కార్యాల నిర్వహణ గురించి అతిగా చింతించడు. సమస్త చింతల నుండి ఈ మహావిముక్తిని మూర్ఖులు అర్థం చేసుకోలేరు. కృష్ణ భక్తి భావంలో పనిచేసే వ్యక్తికి శ్రీకృష్ణ భగవానుడు అత్యంత సన్నిహిత మిత్రుడవుతాడు. తన ప్రీత్యర్థము రోజుకు 24 గంటలు ఎంతో భక్తితో పనిచేస్తున్న మిత్రుని సౌకర్యాన్ని ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఆ మిత్రునికి తననే అతడు సమర్పించుకుంటాడు. అందుకే మనిషి దేహాత్మ భావనతో మిథ్యాహంకారంలో పడి కొట్టుకుని పోకూడదు. తాను ప్రకృతి నియమాలకు స్వతంత్రుడని లేదా ఇష్టం వచ్చినట్లు నర్తించగలనని ఎవ్వడూ మిథ్యగా అనుకోకూడదు. అతడు ఇదివరకే కఠినమైన ప్రకృతి చట్టాలకు లోబడి ఉన్నాడు. కానీ కృష్ణ భక్తి భావంలో పనిచేయగానే అతడు భౌతిక చిక్కుల నుండి విడివిడి ముక్తుడవుతాడు. కృష్ణ భక్తి భావంలో మునుకలు కానివాడు తాను భౌతిక సుడిగుండంలో అంటే జన్మ మృత్యు సాగరంలో మునిగిపోతున్నానని అతి జాగ్రత్తగా గమనించాలి. ఏది చేయాలో ఏది చేయకూడదో ఏ బద్ధజీవుడికి నిజానికి తెలియదు. కానీ కృష్ణ భావంలో పనిచేసే వ్యక్తికి సమస్తము అంతరము నుండి శ్రీకృష్ణునిచే ప్రేరణ కలిగి గురువుచే ద్రోవపరపబడే కారణంగా కార్యనిర్వహణలో స్వతంత్రుడై ఉంటాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుని యొక్క చిత్తం ఆయన గురించి ఆలోచిస్తూ ఉండే వాళ్ళు ఏంటంటే ఏమి చెయ్యాలి ఏం చేయకూడదు కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే కృష్ణ కాన్షియస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది.
అరే బద్ధ జీవులకైతే తెలియదు అనమాట. ఎందుకంటే భక్తిలో ఉండలేరు వాళ్ళు. మనకైతే శాస్త్రాల ప్రకారం ఏవైతే చెయ్యాలి ఏవి చేయకూడదు అని మనం గురువుల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. కానీ వీళ్ళకేమో తెలియదు అని. ఇంకా ఎట్లా ఉంటారట, ఇలా ఉన్న వాళ్ళందరూ భగవంతుని తెలుసుకొని ఉంటారు కాబట్టి కృష్ణుని తమ ఎలా కావాలంటే అలాగా పూజిస్తారనమాట. 5 రకాలుగా మనం పూజిస్తూ ఉంటాం కదా, శాంతవ రసంలోను, సాఖ్య రసము, ఇంకా మాధుర్య రసంలో, వాత్సల్య రసంలో, వాత్సల్య రసం, వాత్సల్య రసం, మాధుర్య రసం, సాఖ్య రసం, మాధుర్య రసం లాస్ట్ లో వస్తుంది. సో ఇట్లా ఏంటంటే కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఆయన గురించి మనం ఆ దేవాది దేవుడు తన మిత్రుడి సౌఖ్యం గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తాం. ఎప్పుడైతే మనం కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఆయన మన మిత్రుడుగా అనుకుంటూ ఉన్నామో అప్పుడు దేవుడు కూడా మన గురించి అలాగే ఆలోచిస్తాడు అనమాట. మన గురించి అలాగే ఏంటంటే కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు 24 గంటలు భగవంతుడి ప్రీతి కోసం అని చేస్తారు. మనం ఏదైనా చేసేది ఏంటంటే ఎప్పుడైనా నేను ఇప్పుడు ఒక పని చేస్తున్నాను అంటే ఇంకొకళ్ళు ఇష్టపడాలని చేస్తాం. ఇప్పుడు ప్రసన్న మాతాజీ ఉన్నారనుకోండి, మా ఇంటికి వచ్చారు, ఆవిడకి నేను ఏమైనా వండి పెట్టాలనుకున్నాను, ఏమనుకుంటే చాలా కాషియస్ గా చేస్తాను. మాకు ప్రసన్న మాతాజీ మెచ్చుకోవాలి, ఎంత బాగుంది అని మెచ్చుకోవాలి అని చెప్పేసి చాలా జాగ్రత్తగా మాడిపోకుండా చేయకుండా చక్కగా సిమ్ లో పెట్టుకొని మంచిగా మీకు కావాలంటే చూడండి, మన ఆలోచన అంతా అది చేసేది మంచిగా చేయాలి, వాళ్ళ దగ్గర మెప్పు పొందాలి అన్నట్టుగానే చేస్తాం. సో అలాగే మన పని కూడా ఏంటంటే మనం చేసేది కృష్ణ కాన్షియస్ లో ఉండి మనం కృష్ణుని కోసం చేసేది ఆయన ఆనందం కోసం, ఆయనని ఆనందింప చేయడానికి చేస్తూ ఉంటాం కదా, అలాగనమాట. ఇప్పుడు మాల బాగా కట్టామనుకోండి, కృష్ణకి వేస్తే కృష్ణ ఆనందిస్తాడు, కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఆనందిస్తారు. కానీ మన ఇంట్లో వేసామనుకోండి, మా కృష్ణ ఎంత బాగున్నాడు కదా, అసలు ఈ మాల నేనే అల్లానా, ఆయన అల్లించాడు నా చేత అన్న భావన మనకు వస్తుంది అన్నమాట. సో ఆయన ఆనందానికి చేస్తున్నప్పుడు మనం కూడా అదే ఆనందానికి లోనవుతాం. కృష్ణ మనల్ని అలా చూసుకుంటూ ఉంటాడు అన్నమాట. సో అలాగా ఆయన ప్రీతి కొరకు మనం చేస్తూ ఉంటాము. కానీ ఏంటంటే దేహాత్మ బుద్ధి, నేను ఈ ఆత్మ కాదు శరీరాన్ని అని దేహాత్మ బుద్ధిలో ఉంటూ ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం పెడత్రోవ పడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు అలాంటివన్నీ తెలియవు. వాళ్ళు చేసినవి మళ్ళీ మామూలుగా ఏంటంటే ప్రకృతి నియమాలకి లోబడి ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దానిలో వచ్చి మళ్ళీ పడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ కృష్ణ భక్తులు మాత్రం అలా ఉండదు. ఎందుకు అంటే ఆధ్యాత్మిక ఆచార్యుల ద్వారా వాళ్ళు ఆయన అనుసరణలో ఉంటూ ఆయనని ఫాలో అవుతూ వాళ్ళ ఫుట్ స్టెప్స్ నడుస్తూ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అలా ఉంటారు. సరే, తర్వాత 61వ శ్లోకం చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ 68వ శ్లోకంలో ఇందాక చెప్పాను కదా, మిథ్యాహంకారంతో నువ్వు ఒకవేళ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా నువ్వు ఉన్నావు అనుకో, మిథ్యాహంకారంతో నువ్వు యుద్ధం చేయనంటున్నావు, కాబట్టి నువ్వు ఏం చేయదలుచుకున్నావు చూడు అని చెప్పేసి కృష్ణ అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ఓ కౌంతేయ అంటారంటే కుంతిపుత్రుడు కాబట్టి మోహం వల్ల నీవిప్పుడు నేను ఏది చెప్పానో అది అంగీకరించట్లేదు నువ్వు. ఎందుకు, వాళ్ళు నీ వాళ్ళు కాబట్టి ఆ మోహంలో పడి ఉన్నావు కాబట్టి అంగీకరించట్లేదు. కానీ నీ స్వభావ ప్రకారం ఏంటి, నువ్వు క్షత్రియుడు అయిన వాళ్ళు ఏం చేయాలి, యుద్ధం చేయాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు దాన్ని కంపల్సరిగా చెయ్యి అని 60 శ్లోకంలో చెప్తారంట. తర్వాత 61వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. మంచి శ్లోకము, చదవండి, అందరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరెవరు చదువుతారో చదవండి అందరూ. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. హరే కృష్ణ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం
వృద్ధేషర్జున తిష్టతి భూతాని యంత్రరూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. ఈశ్వరः సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశార్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా? లేకపోతే అనువాదం చదువు. హరే కృష్ణ మాతాజీ. చదవన అనువాదము. చదవండి. ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై భౌతిక ప్రకృతి యంత్రముపై ఆసీనులైన సర్వ జీవుల గతులను నిర్దేశిస్తుండును. హరే కృష్ణ మాతాజీ. సూపర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడట. తెలుసా మీకు అందరికి? పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా. పరమాత్మ రూపంలో ఉంది. అందరూ పరమాత్మ. ఈ భౌతిక శక్తి ఏంటంటే ఈ యంత్రం పైన ఆసీనులై ఉన్నట్టుగా సర్వజీవుల గతులను నిర్దేశిస్తాం. అంటే మనం ఏం చేయాలి అవన్నీ కూడా పరమాత్మ రూపంలో ఉండి కృష్ణ చెప్తూ ఉన్నారు అని చెప్పేసి స్వయంగా కృష్ణ చెప్తున్నారు. కాబట్టి దీంతో మనకి ఏం చెప్తున్నారు? అందరి హృదయాల్లో సర్వభూతానం అంటున్నారు. అందరి హృదయాల్లో భగవంతుడు కూర్చొని ఉన్నాడట, విరాజమానులై ఉన్నారు అని. భాషను చదవండి ఎవరైనా. చదవనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదవండి. అర్జునుడు పరమ జ్ఞాత కాడు. యుద్ధము చేయుట లేదా యుద్ధము చేయకుండుట ఎన్నడి అతని నిర్ణయము కేవలము అతని పరిమిత జ్ఞానము పైననే ఆధారపడి ఉన్నది. జీవులు సర్వజ్ఞులు కారని శ్రీకృష్ణ భగవానుడు బోధించి ఉన్నాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తానే స్వయముగా సర్వంత్రయామిగా జీవుల హృదయములందు నెలకొని వానిని నిర్దేశించుచుండెను. శరీరమును మార్చిన పిమ్మట జీవుడు తన హృదయపూర్వకములను విస్మరించును. కానీ భూత భవిష్యత్తు వర్తమానాలను ఎరుగు పరమాత్మ జీవుని కర్మములన్నిటికీ సాక్షిగా నిలిచి ఉండును. కనుకనే జీవుల కర్మలన్నీయు ఆ పరమాత్ముని చేతనే నిర్దేశింపబడెను. జీవుడు తనకు అర్థమైన వానిని పొంది పరమాత్మ నిర్దేశమును భౌతిక శక్తిచే సృజింపబడిన దేహమున కొనసాగుచుండెను. ఆ విధముగా జీవుడు ప్రత్యేక విధమైన శరీరమున ప్రవేశపెట్టబడినంతనే ఆ దేహమునకు అనుగుణముగా వర్తింపవలసి వచ్చెను. అధిక వేగముతో ప్రయాణింపగల మోటార్ వాహనములలో కూర్చునిన వ్యక్తి అల్ప వేగము గల వాహనంలో కూర్చునిన వ్యక్తి కంటే అధిక వేగముతో ప్రయాణించుచును. ఆ రెండు వాహనములు ఎందలి శోధకులు జీవులు సమానులై ఎనను వారి ప్రయాణం వేగములు వేరుగా నుండును. అట్లే పరమాత్ముని ఆజ్ఞను అనుసరించి జీవుడు తన పూర్వ ఇచ్ఛానుసారము వర్తించుటకు అనుగుణమైన ప్రత్యేక దేహమును భౌతిక ప్రకృతి ఏర్పాట్లు చేయుచుండెను. జీవుడు సర్వంత్రియుడు కాదు కనుక ఏ జీవుడును తాను స్వతంత్రుడునని దేవదేవునిపై ఆధారపడుట లేదని భావింపరాదు. జీవుడు సదా
భగవనుని నియంత్రణకు లోబడియే ఉండును. కనుకనే శరణాగతి అనున్నది మానవుని ధర్మము. అట్టి ఈ బోధన తదుపరి శ్లోకము నందు చెప్పబడినది. హరే కృష్ణ మాతాజీ. ఎంత బాగా చెప్పారు చూసారా. మనం ఏంటంటే మనము భగవంతుడు మనకి ఎలాగా ఇచ్చారో ఆజ్ఞ ఇచ్చారో దాని ప్రకారం చేయాలి. అంతేగాని మన జ్ఞానం అందరిది పరిమితంగా ఉంటుంది. కొంచెం అది జ్ఞానం మనకి ఎక్కువ ఏముండదు అన్నమాట. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు మనకి. భగవంతుని ఆజ్ఞానుసారం మనం అన్ని చెయ్యాలి అని చెప్పి మనమే సర్వజ్ఞులం, అన్ని నాకే తెలుసు, అన్ని నేనే చేస్తున్నాను, నన్ను మించిన వాడు లేడు అని చెప్పి అనుకోకూడదుట. అయితే మనం ఎప్పుడు భగవంతుడి మీద కానీ ఇంకొకళ్ళ మీద ఎప్పుడైనా డిపెండెంట్ అయ్యి ఉంటాం. అలాగే ప్రత్యేకంగా భగవంతుడి మీద డిపెండ్ అయ్యి ఉంటాం కూడా. అలాగే ఏంటంటే నేను ఎవరి మీద డిపెండెంట్ కాదు, ఇట్లాగా నేను స్వతంత్రుడిని అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. అయితే ఇప్పుడు 2 వాహనాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రభుపాద ఒక అనాలజీ చెప్తున్నారు. ఒకళ్ళేమో ఫాస్ట్ గా వెళ్తున్నారట, ఇంకొకళ్ళు స్లోగా వెళ్తున్నారు అని చెప్పేసి. ఇద్దరు జీవులే అన్నమాట. అయినా సరే వారి ప్రయాణ వేగాలు అంటే వాళ్ళు డ్రైవ్ చేసే ఇదేదైతే ఉందో ఆ వేగం ఏదైతే ఉందో అది డిఫరెంట్ గా ఉంటుందని. సో అట్లాగే ఏంటంటే భగవంతుడి యొక్క ఆజ్ఞను అనుసరించి వెళ్లే జీవుడు ఒకళ్ళు ఉంటే, ఇంకొకళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారం వెళ్లే జీవులు ఒకళ్ళు ఉంటారు అనమాట. సో ఎవరు ఎలా వెళ్తారు అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది, మనం ఎలా చేస్తాము అనేది. సో కాబట్టి మనకి ఒక ప్రత్యేకమైన దేహం ఉంది. ఈ దేహంతో మనం కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మలు కూడా చేస్తూ మనం నేను స్వతంత్రుడిని అని అనుకోకూడదు అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అయితే స్వతంత్రుడిని అనుకోకూడదు, భగవంతుడి మీద ఆధారపడాలి అన్నారు కదా. అయితే ఏంటంటే శరణాగతి ఎలా ఆధారపడాలి అంటే భగవంతుడిని మనం శరణాగతి పొందాలి అని చెప్తున్నారు. అదే మానవుడి యొక్క ధర్మం. మన కాన్స్టిట్యూషన్ పొజిషన్ కూడా అదే, మనం భగవంతుడి యొక్క సేవకులమని. అయితే ఈ సేవ ఎట్లాగా, మనం శరణాగతి అనేది ఎలా పొందుతాము అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్పారనమాట. ఇది చాలా మంచి శ్లోకం. 1 2 3 10 5 అయిపోయింది. ఇంకా 5 శ్లోకాలు ఉన్నాయి. మనం నెక్స్ట్ వీక్ ఫినిష్ చేసుకుందాము మోస్ట్ ప్రాబబ్లీ. ఇది మొదలు పెట్టినా కూడా చాలా టైం పడుతుంది. ఎట్లాగో 2 కలిపి నెక్స్ట్ వీక్ మండే చెప్పుకుందాం. మన్మనాభవ మద్భక్తో సర్వధర్మాన్ పరిత్యజ్య. అవి 2 చాలా మంచి శ్లోకాలు, ఇంపార్టెంట్ అయిన శ్లోకాలు. సో ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకేమన్నా అడగాలనుకున్నారా చెప్తే మనం మాట్లాడతాం. ఓకే, మాతాజీ శరణాగతితో అది ఒకసారి చెప్పరా? ఇప్పుడు చెప్పినది మళ్ళీ ఏంటిది? ఇప్పుడు చెప్పారు కదా, శరణాగతి ఎలా పొందాలి? ఎలా పొందాలి? ఇప్పుడు ఏమన్నారు, మనం స్వతంత్రులం కాదు. మనం స్వతంత్రులం కాకుండా మనము ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాము అని చెప్పారు. ఆ ఆధారపడేది ఏంటంటే కృష్ణుడి మీద ఆధారపడాలి అని. ఆధారపడాలి అంటే ఏం చేయాలి? ఆధారపడడం అంటే ఏంటి? శరణాగతి పొందాలి. ఆ శరణాగతి అనేది ఎలా తీసుకుంటాం? సరేనా? మానవుడి యొక్క ధర్మమే అదనమాట. ఆ ధర్మం ఏంటి, అది ఎలా తీసుకుంటాము అనేది తర్వాత 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ఒకటి మన్మనాభవ మద్భక్తో, ఏం చేయాలి? మీరు నన్నే పూజించండి, నాకే ప్రణామం చేయండి, మీరు అవన్నీ చేయండి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత రెండోది ఏంటంటే మన ధర్మం ఏంటంటే అన్ని ధర్మాలు వదిలిపెట్టి సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం, భగవంతుడికి శరణం పొందమని. ఎలా శరణ పొందాలి అంటే ఇలాగండి, అవన్నీ చేస్తూ మనం భగవంతుడికి శరణ పొందాలి అని చెప్పేసి ఆ 2 శ్లోకాల్లో చెప్తారు. భగవద్గీతలో ఆ లాస్ట్ సారాంశం అంటాను చూసారు, ఆ భగవద్గీత మొత్తానికి సారాంశం శ్లోకం ఏది అని అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్యం. ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఏంటి అంటే కనుక అది చెప్పొచ్చు మనం. సో ఆ 2 శ్లోకాల్లో చెప్తారు. వాటిని మనం కొంచెం విపులంగా చదువు. ఆల్రెడీ 11 అయింది. సో పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యులకి శిల ప్రభుపాదకు జై, శిల గురుదేవుకి జై. నీ పైగా మాతాజీ ఒక చిన్న డౌట్ మాతాజీ. 60 శ్లోకంలో అది ఏంటి మాతాజీ? నీ స్వభావం వలన పుట్టిన కర్మచే అవసరుడువై నీవు దానిని వలరింపగలవు. మోహ కారణంగా నీవు ఇప్పుడు నా నిర్దేశానుసారము అంగీకరించకున్నావు, కానీ నీ స్వభావం వలన పుట్టిన కర్మచే అవసరుడవై నీవు దానిని వనరింపగలవు అంటే ఏంటి మాతాజీ? ఆయన కృష్ణుడి చెప్పిన 60వ శ్లోకం మీ
60వ శ్లోకంలో మోహం వల్ల నీవిప్పుడు నా నిర్దేశాన్ని అనుసరించి వర్తించలేకున్నావు, అదేనా మాతాజీ మీరు అనేది? అంటే 60వ శ్లోకం అయితే ఓ కౌంతేయ, అర్జునుడు స్వభావజైన కౌంతేయ, అది 60th మాతాజీ 18. అదే అదే మాతాజీ ఏమంటున్నారంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ చుట్టాలే అందరూ, వాళ్ళ తండ్రులు, పినతండ్రులు, పెద్దండ్రి, పిల్లలు, వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలే కదా. చిన్నప్పటి నుంచి విద్య నేర్పించిన గురువులు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి నీకు మోహం ఏర్పడింది. వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటున్నావు. ఎప్పుడైతే నాది అని అనుకుంటామో అది మోహం అన్నమాట. అలా ఉండకూడదు ఎప్పుడు అనేసి, అలాగా నాది అని ఉంటున్నావు కదా. అయితే అలా అనుకొని ఇప్పుడు నేను ఇప్పటి వరకు నేనేం చెప్పాను అది నువ్వు అంగీకరించలేకుండా ఉన్నావు అనుకో. కానీ అది ఎట్లా వచ్చేస్తున్నావు అంటే నీ స్వభావం ఏముంది, ఆ మోహంతోటి ఉన్నావు కాబట్టి నువ్వు దా మోహానికి వశుడివైపోయి నేను చెప్పింది నువ్వు వినలేకుండా ఉన్నావు. అర్థమైందా? నువ్వు అందుకని యుద్ధం చేయలేకుండా ఉన్నావు, ఆ మోహం కారణంగా యుద్ధం చేయలేకుండా ఉన్నావు, నేను చెప్పింది వినిపించుకోకుండా. ఆ మోహాన్ని వదిలిపెట్టమని చెప్తున్నారు అనమాట. మాతాజీ ఎప్పుడే నాకు అర్థమైంది కూడా చెప్పమంటారా? ఒక్క నిమిషం ఉండండి, మాతాజీకి అర్థమైందా? అంటే ఇక్కడ అవసరమై నీవు దానిని మనరింపగలవు అనేటప్పటికి నాకు డౌట్ వస్తుంది మాతాజీ. అది అంటే ఆయన స్వభావం, ఆయన ఏంటి నిజంగా చెప్పాలంటే ఒక క్షత్రియుడు కదా. క్షత్రియుడిగా పుట్టినప్పుడు వాళ్ళ కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. అలా అనుకున్నప్పుడు నీ కర్మని నువ్వు చేయగలుగుతావు. కానీ ఇప్పుడు నేను చెప్పింది నువ్వు ఆ మోహం మూలంగా, అంటే వాళ్ళు నా వాళ్ళు అని అనుకున్నందువల్ల నువ్వు నా మాట వినలేకుండా ఉన్నావు అని చెప్తున్నారు అనమాట. అందుకని భగవంతుడి ఆజ్ఞని వనరించలేకుండా, లేకపోతే కనుక నువ్వు మామూలుగా అంతకు ముందు యుద్ధాలు ఎన్నో చేస్తున్నాడు కదా అర్జునుడు. ఇదొక్కటే కదా యుద్ధం. అవన్నీ చేసినప్పుడు ఏమన్నా అలా అనుకున్నాడు కాదు కదా. ఇప్పుడు తన వాళ్ళు అనేటప్పటికీ ఆలోచిస్తున్నాడు అన్నమాట, ఆ మోహానికి గురి అవుతున్నాడు. చెప్పండి మాతాజీ మీరేంటన్నారు? హరే కృష్ణ మాతాజీ మనం మెటీరియల్ గా కూడా ఇది ఒకలా చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే పరమాత్ముడు నీ మనసులో ఉండి ఇది మంచిది కాదు ఇది మంచిది అని మనకు చెబుతూ ఉంటాడు. కానీ మన బుద్ధులు అంటే మన సత్వగుణం, రజోగుణం, తమగుణాల వల్ల మనం ఆయన చెప్పింది మనసులో ఉండి ఆయన చెప్పింది వినం. మనం మన ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటాం అనమాట. దానివల్ల మనం చిక్కుల్లో పడుతూ ఉంటాం, ప్రాబ్లమ్స్ లో. అది అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆ మాతాజీకి ఇది గుణసమ్మ ప్రభావం లేవనే వర్తింతు అన్నది అర్థం కాలేదేమో అని అర్థమైంది. అదేంటంటే కృష్ణుడు మనలో ఉండి చెప్తూ ఉంటాడు, పరమాత్ముడు మనలో ఉండి, కానీ మనం వినం. మన గుణం బట్టి మనం వింటూ మనం చేస్తాము. అప్పుడు ఆయన సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు. అదే 61 శ్లోకంలో చెప్పారు కదా, హృదయ తిష్టతి అర్జున అని. అక్కడ చెప్తున్నారన్నమాట, నేను అందరి హృదయాల్లోనూ పరమాత్ముడిగా ఉన్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నారు, నేను ఇన్ని చెప్పాను కానీ నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు నా వాళ్ళు అన్న మోహంతో నువ్వు యుద్ధం చేయాలనుకోవట్లేదు. కానీ నీ స్వభావ రీత్యా నువ్వు క్షత్రియుడు. క్షత్రియుడి యొక్క లక్షణం ఏంటి, వాళ్ళ చేయాల్సిన ధర్మం ఏంటి, అది చెయ్యాలి. అలా చేసినప్పుడు నువ్వు మామూలుగా ఆ వసుడం కాకుండా ఉంటావు. సరేనా? ఇప్పుడు మాత్రం ఏంటి, వాళ్ళందరూ నా వాళ్ళు అన్న మోహంతో ఉన్నావు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలన్నట్లు అని చెబుతూ, నేను అందరి హృదయాల్లోనూ పరమాత్మగా ఉన్నాను కదా, అందరి హృదయాల్లో తిష్టతి అర్జున అన్నారు చెప్పారు కదా, నేను ఇలా ఉంటాను, విరాజమానుడినే ఉన్నాడు అని 61 శ్లోకంలో చెప్తున్నాను అనమాట. ఎలా అయితే ఒక దీనిలో ఉండి మనం చెబుతూ ఉంటారు అంటే మనకి సిక్స్త్ సెన్స్ అని అంటూ ఉంటాం చూసారు ఎప్పుడన్నా. మనకు ఒక పక్కన అది మంచిది కాదు, వద్దు వద్దు అని చెప్తూ ఉంటుంది, అయినా సరే మనం వినమని. అది 61 శ్లోకంలో చెప్పచ్చు. 68 శ్లోకంలో కృష్ణ ఇది చెప్తున్నారు అన్నమాట. ఓకేనా మాతాజీ? అందుకని కృష్ణుడు చెప్పింది వింటూ ఆయన చెప్పింది చేస్తే గనక ఈ యుద్ధం చేసేది కూడా కృష్ణ కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కీర్తిమంతులు అవుతారు అని అదే పర్పట్లో రాశారనమాట. అది ఆ ఉద్దేశం. అది కృష్ణ చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట విని చేస్తున్నారు అనుకోండి, అది ఒకవేళ మనం చేసే పని ఒకవేళ ఇదైనా సరే కృష్ణ కోసం చేస్తున్నాం కాబట్టి కరెక్ట్. అలాగే అర్జునుడు కూడా వీళ్ళందరూ చనిపోతారు అని అనుకుంటున్నా సరే కృష్ణ కోసం చేస్తున్నాడు కాబట్టి అర్జునుడు కీర్తిమంతుడు అవుతాడు. భగవంతుడు ఎప్పుడు తన భక్తులని క్రెడిట్ అంతా వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు. యాక్చువల్ గా అర్జున నువ్వు కాదు చంపేది, ఆల్రెడీ నేను వాళ్ళందరినీ చంపేశానని చెప్పి మనం 11th చాప్టర్ లో చదువుకున్నాం కదా. విశ్వరూపం
విశ్వరూపంలో మనం చదువుకున్నాం కదా, నువ్వు ప్రత్యేకంగా చంపేం లేదు వీళ్ళని, వాళ్ళందరినీ నేను ఆల్రెడీ చంపేశానని చెప్పి. సో అట్లాగా ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞని పాటించి చేస్తే గనక అతను కీర్తిమంతుడు అవుతాడు. కానీ నువ్వేంటి, నువ్వు అలా ఆలోచించట్లేదు, మోహన్ తోటి ఉన్నావు కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు. చేయను. అదే సరేనా మాతాజీ? సరే మాతాజీ, అర్థమైంది మాతాజీ, ధన్యవాదాలు. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అంటే మాతాజీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఏదన్నా మనది అంటే మనది అని చెప్తాం కదా, అది కూడా తప్పు అవుతుందా మాతాజీ? నేను నాది అంటూ ఉంటాను చూసారా, అది అహంకారం అన్నమాట. ఎప్పుడైతే నాది అంటాం అనుకోండి, ఎట్లా వస్తుంది, గర్వం వస్తుంది అన్నమాట. అది నాది అన్నప్పుడు అహంకారంతో వచ్చేస్తుంది. ఇప్పుడు కృష్ణుడు నా వాడు అన్నాడు అనుకోండి, అప్పుడు గర్వం అప్పుడు ఉండదు. గర్వం. ఆ గర్వం వేరే గర్వం. ఓ కృష్ణుడు నావాడు, నా కృష్ణుడు అని చెప్పొచ్చు. మనం చైతన్య చరితామృతలో చదువుతాం కదా, అవును. కృష్ణుడు మనవాడైనప్పుడు ఆయన యొక్క అధరాల యొక్క అమృతం తీసుకోవాల్సింది కూడా మనమే కదా. మీరు ఎందుకు అలా కూర్చున్నారు, ఆ వేణువు అంటుంది కదా, మీరు ఎందుకు అలా కూర్చుని ఉన్నారు, మీరు రండి, మీరు కూడా వచ్చి ఆస్వాదించండి, ఆ అధర అమృతాన్ని మీరు ఆస్వాదించండి అంటుందట. ఆయనేమో అక్కడే కూర్చొని ఉంటుంట మురళి వచ్చి వీళ్ళందరినీ గోపికల్ని వెకిరిస్తుందిట. మీరు కృష్ణుడు మా వాళ్ళు అంటారు కదా, మీరు వచ్చి తీసుకోరేందుకు, మీరు కూడా రండి అని ఎక్కిరిస్తుంది. సో అది భగవంతుడి దానిలో ఉన్నది ఆ అహంకారం వేరు. ఈ అహంకారం ఏంటంటే నేనే, ఇక్కడ వచ్చేటప్పటికి నేను నాది అనేటప్పటికి నేనే బాస్, నేనే యజమాని, ఆ యజమానిత్వం అనేది వచ్చేస్తుంది అనమాట అహంకారంతో. అది మంచిది కాదు. సరేనా మాతాజీ? మొన్న మేము గుళ్ళకన్నిటికీ వెళ్ళినప్పుడు అక్కడ అన్ని శివాలయాలే అన్నమాట. అయితే